సాహిత్య చరిత్రలో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం డాక్టర్ ద్వానా శాస్త్రి గారు, మా నాన్నగారు. 9వ భాగం 34:20. వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి గురించి. కుమార్తె పట్టిసం రాజ్యలక్ష్మి ఇందిరా దేవి. పుట్టుక వేదుల వారు భద్రాచలంలో 23/1900 పుట్టారు. ఆంధ్ర ఉపాధ్యాయులుగా ఉద్యోగం. రచనలు దీపావళి, ముక్తావళి, ఆరాధన. బిరుదు గౌతమి కోకిల. స్వర్గస్థులు 7/1/1970. 76 ఏళ్లకు చనిపోయారు. సంస్కృత ఆంధ్రాలలో సాహిత్య సంపత్తి కలిగినవాడు. తెలుగు నుడి పట్ల మక్కువ గల భావకుడు. శిల్ప నైశిత్యం గల ప్రతిభాశాలి వేదుల సత్యనారాయణ శాస్త్రి. ఈ భావకుని గురించి వారి కూతుళ్ళు మైసూరు వాస్తవ్యురాలు పట్టిసం రాజ్యలక్ష్మి, అమెరికా వాస్తవ్యులు దూరి ఇందిరాదేవి వివరిస్తుంది. మా నాన్నగారు పేరు చెప్పగానే వారి మనోహరమైన పద్యాలు ఎన్నో స్మరణకు వస్తాయి. భావకవిగా పేరు పొందిన అభ్యుదయ భావాలు గల పద్యాలు చాలా రాశారు. నాన్నగారు పేరు చెప్పగానే దీపావళి గుర్తుకొస్తుంది. తక్కువ రాసినా కలకాలం నిలిచిపోయే అతి శక్తివంతమైన కవిత్వం చెప్పారు. నాన్నగారు భద్రాచలంలో 1900 మార్చి 20న జన్మించి మొదట గుంటూరులో తెలుగు పండితులుగా చేరారు. తర్వాత సామర్లకోట, పేరూరు, రామచంద్రాపురం, పెద్దాపురం పాఠశాలల్లో పనిచేశారు. చివరగా అనకావలిలో 1953 నుంచి 60 వరకు 7 ఏళ్ళు పనిచేసి పదవీ విరమణ చేసి కావలిలో వస్తారు. మా నాన్నగారికి 7 సంతానం, 5 కుమార్తెలు, 2 కొడుకు. దేవుడు తనకు 7 అపురూపక వరాలనిచ్చాడనేవారు. ఆడపిల్లని బంగారు తల్లులనేవారు. మా పెద్దక్క గురులకు 10 ఏళ్ల చిన్నప్పుడే కవిత్వం రాసి, కానీ దేవుడు దానికి పరిపూర్ణ జీవితం ఇవ్వరు. రాజ్యలక్ష్మి 3వ కూతురైతే ఇందిరాదేవి 4వ కూతురు. ఇందిరాదేవిని మా నాన్న ముద్దుగా దేవమాత అని పిలిచారు. ఆ పిలుపు ఎంత గొప్పగా ఉండేది. మా అమ్మ మంచి సంగీత విద్వాంసురాలు, వీణ బాగా వాయించారు. నాన్నగారు రాసిన పాటలు చాలా అద్భుతంగా పాడి మనకి స్వతంత్రం వచ్చిన ఆగస్టు 15, 1947 రోజున మా నాన్నగారు పేరూరు హై స్కూల్లో పనిచేస్తున్నారు. ఆ రోజు స్వతంత్ర దినం నాడు అమ్మ పాడిన పాట నాకు ఇంకా గుర్తు. పవిత్ర భారత సవిత్రికోహో స్వాతంత్రోత్సవం సాగింది. లాల్ కిలాపై అశోక చక్రపు త్రివర్ణ కేతనం ఎగిరింది. మా ఇంట్లో ప్రతి శుక్రవారం లలిత సహస్రనామ పూజ జరిగేది. అమ్మ పట్టు చీర కట్టుకొని కుంకుమ పూజ చేసి నాన్నగారు పక్కన కూర్చొని సహస్రనామాలు చదివేవారు. తర్వాత మంగళహారతి. అప్పుడు నేను ఇందిరాదేవి మంగళహారతి పాట పాడి అమ్మ పాట మొదలుపెట్టగానే నాట్యం చేస్తే నాన్నగారి సంతోషానికి, నేను నాట్యం చేస్తే నాన్నగారి సంతోషానికి పట్టపగ్గాలు ఉండేవి. నాకు రాజ్యలక్ష్మి చిత్రలేఖనం అంటే ఇష్టం. రాజ్యలక్ష్మి చెప్తాను. 6 ఏళ్ల వయస్సులో ఒకసారి మైదానంలో గేదెలు, వాటి మీద గోచీల గొల్ల పిల్లలు గీసి నాన్నగారికి చూపించా. ఆశ్చర్యపడి, నువ్వు మంచి ఆర్టిస్టు అవుతావని నా తల మీద చెయ్యేసి దీవించా. ఇది నా కళకి ఆరంభం. ఇప్పుడు చిత్రకారునిగా పేరు పొందానంటే నాన్నగారి ఆశీర్బలం. మా ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సందడి. కవులు, పండితులు, కళాకారు, విద్వాంసులు వస్తూ ఉండేవారు. దేవులపల్లి, అడవి, కాటూరి, మణిమాణిక్, జాషువా, కందుకూరి, తల్లావజ్జల. మా నాన్నగారు వీరిని అన్నగారు అనిపించి మొదలైన కవులు వచ్చి సరస సంభాషణ, కవితా గోష్ఠులు జరిగాయి. ఇలాంటి సమయంలో ఒకనాడు అడవి బాపిరాజు గారు ఒక డ్రాయింగ్ పుస్తకం, పెన్సిలు, రబ్బరు తెచ్చి ఇంట్లో కొన్ని బొమ్మలు
నాకు ఇచ్చి నన్ను గీయమన్నారు. ఆయన గీసి చూపించి అద్భుతంగా ఉందో శాస్త్రి, నీ కూతురు మంచి ఆర్టిస్ట్ అవుతుందో అన్నారు. అప్పుడు మా నాన్నగారి కళ్ళలో కురిసిన ప్రేమ, సంతోషం చెప్పరు. మా నాన్నగారు సన్మానాలకు సభలకు వెళ్ళినప్పుడు కాలినడకన ఇంటికి వచ్చి మండు టెండరు, చెమటలు, అలసట నాన్నగారిని చూసి అమ్మ అనేది, నడిచి రాకపోతే జట్కాలో రావచ్చుగా. నాన్నగారు నన్ను పిలిచి కలర్స్, బ్రష్లు, డ్రాయింగ్ పేపర్లు ఇచ్చి మంచి పెయింటింగ్స్ వేయి తల్లి అని. అమ్మకు తెలుసు నాన్నగారు జట్కా బండి డబ్బులు మిగిల్చి నడిచి వచ్చి అవి కొన్నారని. పిల్లల కోసం అలా మా నాన్న ఎన్నో కష్టాలు పడ్డారు, త్యాగాలు చేసి. మంజుల సుమామృతములోని మధురిమం, మధుర చంద్రాతపములోని మార్దవము, మృదు సమీరములోని పరిమళము కలవు. మా నాన్నగారి పలుకులలు, వారి సంభాషణలు ఎంత ముచ్చటగా ఉండేవో. మనం ఎండ మీద కోపం వచ్చి అబ్బా వెధవ ఎండలు మండిపోతున్నాయి అంటే ఉక్కపోతా వేడిగాడ్పుడు. నాన్నగారు చాప్ మీద కూర్చొని తాటాకు విసని కర్రతో విసురుకుంటూ మాకందరికీ గంధం రాస్తూ ఆకు అల్లాడటం లేదు అనేవారు. సాయంకాలం 4 గంటలకి రోజు నాన్నగారి కాఫీ. ఆ సమయంలో అమ్మ వీధిలో ఆడవాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ ఉండే. నాన్నగారు నా దగ్గరకు వచ్చి, నేను రాజలక్ష్మి, ఈరోజు మీ అమ్మ వీధిలో వీరంగం వేసింది, మనకు కాఫీ లేదనేవారు. అంటే నన్ను వెంటనే కాఫీ పెట్టమని అర్థం. మా ఇంటికి వచ్చే కవులకి, కళాకారులు నాన్నగారు నా చిత్రాలు చూపించారు. వచ్చిన వారు ఒక్కో చిత్రం చూసి దానిపై నాన్నగారి పద్యాల నుంచి కోర్టు చేసేవారు. అలా పిండి ప్రోలు వసంతరావు గారు అనుకుంటే నా చిత్రం చూసి, రావను కొందుగాని అనురాగము ద్వారము మూయని, ఇటు నిరాశ యుకింత ఆశగా. దీపావళి కావ్యం చదివితే ఇంకా మంచి బొమ్మలు వేయచ్చని ఆవిడ చెప్పారు. దీపావళి కావ్యం చదివి ఆ భావస్ఫూర్తితో ఎన్నో చిత్రాలు గీశారు, ఎన్నో బహుమతులు పొందారు. నాన్నగారి ఆనందానికి అంతులేదు. నా చేతిని మా వారి చేతిలో పెట్టి నాన్నగారు కళను మర్చిపోని ఒకటి అని కోరారు. అలాగే మా వారి సహకారం, చిత్తకళ సంసారం 2 పగ్గాల జీవితం సాగిపోతోంది. హాయి. మా ఊరు మైసూరు అయింది. అమ్మ నాన్నగారు మైసూరు వచ్చి పెదటి వరండాలు చాప మీద కూర్చొని వీణ వాయిస్తూ పాడే అమ్మాయి దూరంగా వంకుల చుట్టూ తెల్లని గ్లాస్కో పంచా తిరుక్కుల అరవిరిసిన పెదవులతో అందమైన ఒక యువకు చూసే దృశ్యాన్ని చిత్రీకరించి అమ్మా నాన్నలకు చూపించి వాళ్ళిద్దరూ 2 వైపులా పట్టుకొని తన్మయత్వంతో అదే చూపుడు చూస్తారు. అమ్మా అని పిలవగానే అంది, ఈ చిత్రం నా పెళ్లి చూపుడు. అలా నిలబడి చూస్తుంది మీ నాన్నే అంది. అమ్మా నాన్నల ముఖాలలో పరమశత్వము, మైమరపు, ప్రేమ. అప్పుడు నాన్నగారు నన్ను ఈ పద్యం చదవని, ఆమె నవనీత హృదయ నా అంతరంగ శాంతి దేవ ఆశా పదాంతరాడ పారిజాతం అని అన్నది. నాన్నగారు సామర్లకోటలో ఉండగా కాసంట జానకిరామ్ ఈయన దగ్గర చాలాసార్లు వచ్చి ఆయనతో మాట్లాడిన సభ్యులు అని చెప్పుకున్న మాట మంత్రి. ఒక డ్యాన్స్ టీచర్ స్కూల్లో పనిచేయడానికి ఆవిడ పేరు సార్. మా ఇంట్లో అవుట్ హౌస్లో ఆమె ఫ్రీగా ఉండేది. రోజు నాకు సాయంకాలం నాట్యం నేర్పేదని ఇందిరాదేవి అంటారు. నాన్నగారికి కాఫీ గ్లాస్ తెస్తూ డ్యాన్స్ భంగిమలో వయ్యారంగా అందించేదా. నాన్న పరవశిస్తూ పొంగిపోయేవా. నాన్నగారి కావలి కాలేజీలో ఉద్యోగం వచ్చి నేను కాలేజీ చదువుకు వచ్చి ఇంటర్ జవహర్ భారత్లో పట్టుబడి స్పెషల్ తెలుగు గ్రూప్ తీసుకొని ఇందిరాదేవి. నాన్నగారి పాఠం అంటే అందరికీ చాలా ఇష్టం. నేను గొప్పగా ఫీల్ అయ్యేది. జవహర్ భారతిలో ద్వారం భావనారాయణ, భుజంగరాయ శర్మ గారు, ఇంద్రగంటి వారు, కళాశాల వార్షికోత్సవాలు, దేవులపల్లి, వింజమూరి సీతాదేవి, అనసూయ, పాలగుమ్మి పద్మరాజు, భానుమతి ఎందరో వచ్చారు. అంతా వేరొక లోకంగా
ఒకనాడు ఒక వింత జరిగింది. నాన్నగారి దగ్గరకు ఒక యువకుడు వచ్చి తెల్లని మేని ఛాయ, నుదుట కుంకుమబట్టు, సిల్కు లాల్చీలోంచి లావుపాటి జందె. నాన్నగారు కూర్చోబెట్టి విషయం అడిగారు. నా పేరు దువ్వూరి తిరుమలేశ్, వైదిక బ్రాహ్మణ్. ఫారిన్లో డాక్టర్ తీసుకొని బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో సైంటిస్ట్గా చేరా. నా వయస్సు 20. నాకు శాస్త్రీయ భరతనాట్యం, కూచిపూడి నాట్యం, పండిత వంశంలో భాషాభిమానం ఉన్న నర్తకిని వివాహం చేసుకోవాలనుకుంటున్నా. మీ 4వ అమ్మ ఇందిరాదేవి నాకు అన్ని విధాలా తగినదని తెలుసుకొని కోరడానికి వచ్చానన్నారు. నాన్నగారికి సంరంభం, ఆశ్చర్యం, సంతోషంగా మీలాంటి వరుడికి నన్నేమి కట్న కానుకలు ఇవ్వలేదు. పప్పు అన్నం పెట్టి పెళ్లి చేస్తా, పిల్లలు చూడండి ముందు అన్నారు. పెళ్లి చూపులయ్యాయి, నచ్చిందన్నారు. అలా నా ఇందిరా వివాహం జరిగి నాన్నగారు నా చేతిని ఆయన చేతిలో పెట్టి కళ అనేది దేవుడిచ్చిన వరం, నాట్యాన్ని వృద్ధి చేయండారు. అలా ఆయన చేయి పట్టుబడి అమెరికా వచ్చి 50 ఏళ్ళు గడిచి ఇప్పటికీ నాట్యంలో శిక్షణ ఇస్తా. గుడిలో వీణ వాయిస్తా. వేదుల వారి గొప్ప కవిని, సాహిత్య చరిత్రలో చెరగని స్థానం మా నాన్నగారిదని ఎవరైనా చెప్పినప్పుడల్లా పులకించు. అదృష్టం అనుకుంటాం. మాకు ఇష్టమైన ఈ జీవితాన్ని ప్రసాదించింది నాన్నగారే కదా అని భగవద్ధ్యానంలో నాన్నగారిని తలుచుకొని వారికి నమస్కరిస్తూ ఉంటాం. తుమ్మల సీతారామమూర్తి గారి గురించి వారి అబ్బాయి తుమ్మల శ్రీనివాసమూర్తి. సీతారామూర్తి గారిని తెనుగు లెంక అంటారు. సీతారామూర్తి గారిని తెనుగు లెంక అంటారు మనకు తెలుసు. వారి అబ్బాయి తుమ్మల శ్రీనివాసమూర్తి రాశారు. 1901 డిసెంబర్ 25 గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం కావూరు గ్రామంలో జన్మించారు. ఉద్యోగం సేద్యం. తెలుగు పండితుడు. రచనలు యుద్ధ కపోత ఉపాఖ్యానం, ఆత్మార్పణం, ధర్మజ్యోతి ఖండకావ్యాలు, రాష్ట్రగానం, జాతీయ కావ్యం, మహాత్మా కథ మహాకావ్యం, హనుమాన్ చాలీసా ఆంధ్రానువాదం, పరిగ పంట, సమదర్శి, పెద్ద కాపు, చక్కట్లు, ఎక్కట్లు మొదలైన పద్యరచన, సర్వోదయ గానం, వినోబా ప్రవచనాల అనువాదం, బిరుదులు తెనుగు లంక, అభినవ తిక్కన, మహాత్ముని ఆస్థాన కవి. మరణం 1990, అంటే 89 ఏళ్ళు జీవించి తెలుగుదనం మూర్తీభవించిన గాంధేయవాది, జాతీయ కవి, విద్వజ్ఞానామోదం పొందిన పండిత కవి తుమ్మల సీతారామమూర్తి చౌదరిగా ఈ అచ్చపు తెలుగు కవి అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్నారు. వారి కుమారుడు హైదరాబాద్ వాస్తవ్యం శ్రీ శ్రీనివాసమూర్తి. మా నాన్నగారి కవిత్వంలో తిక్కన కవితా శిల్పం, గొరదాడ మానవతావాదం, చెల్ల పిల్లవారి తెలుగు భాషానురక్తి, త్రిపురనేని హేతువాదం, పోతులూరి వీరబ్రహ్మంగారి సమతాభావం ఉన్నత శిఖరాలకు చేరాయి. మహాత్మా గాంధీ సిద్ధాంతాలు భారతీయ ధర్మ స్వరూపాలని, సర్వోదయ సిద్ధాంతాలు విశ్వమానవ కళ్యాణ కారకాలని ఆయన విశ్వసించారు. గాంధీ తత్వం దేశానికి శ్రీరామ రక్ష అని నాన్న భావించటమే కాదు, ఆచరణలో నిరూపించారు. నాన్నగారిలాగా లేదా వీరి కంటే గొప్పగా కవిత్వం చెప్పేవారు ఉంటే ఉండవచ్చు, కానీ రచనకు వ్యక్తిత్వానికి సంబంధం కలవారు తక్కువ మంది. గుంటూరు జిల్లా కావూరు గ్రామంలో నాన్న జన్మించారు. ఈ ఊరు జాతీయోద్యమంలో ముందే ఉంది. గాంధీ, రాజేంద్ర ప్రసాద్, వినోబా భావే ఈ గ్రామాన్ని సందర్శించారు. నారయ్య చెంచమ్మల పేద కుటుంబంలో పుట్టాడు నాన్న.
తల్లిదండ్రులకు చదువు రాదు, వ్యవసాయమే వృత్తి. తండ్రికి బాసటగా ఉండటం వల్లని మా నాన్నగారికి స్వయం కృషి, ఆత్మ పరిశోధన అనే గుణాలబ్బాయి. 12 ఏళ్లకే వీధి బడిలో చదువు ఆగిపోయి 40 ఏళ్ళ చెరుకు బడిలో కారింపూడి రాజమన్నారు గారి శతావధానం ఒకసారి చూశారు. ఆ శతావధాని శునకమ్మయ్యను విష్ణుదేవుడహో చోద్యంబుగా అత్పరి అనే సమస్యను పూరించారు. అది విన నాన్నగారు కూడా వచ్చి రాని పదాలతో పూరించారు. అది మా నాన్నగారి కవితా రచన తొలి బీజం అంటున్నారు. మా నాన్నగారి గురువుల గారు తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారు, అంటే రాఘవ నారాయణ శాస్త్రి గారు తండ్రి గారు. వారు సందువల్లో ఉండేవారు. ఆ తండ్రి గారు కూడా గొప్ప రచయిత. వారి గురించి కూడా గీర్వాణ కవుల కవిత గీర్వాణంలో నేను రాశాను. 4 మైళ్ళ దూరం నాన్నగారు పగలు పొలం పనులు చూసుకొని రాత్రి 4 మైళ్ళు నడిచి సందువలు పెట్టి గురువు గారి వద్ద చదువుకొని రాత్రి అక్కడే పడుకొని తెల్లాజామున చేసి లేచి స్వగ్రామానికి కాబూరు వచ్చేవారు. వీరి వ్యాకరణ గురువులు అపర చిన్నయ్య తూరిగా పేరు పొందిన దువ్వూరి వెంకటరమణ శాస్త్రులుగా, తర్వాత ఉభయ భాషా ప్రవీణ చదివి తెలుగు పండితులుగా పనిచేసి 6 అడుగుల పొడవైన నిండైన గంభీర విగ్రహం తుమ్మలవారు. సామనజాయ పల్లెటూరి పెద్దరికనంతో తొనికెసలాడే వదనం, విశాల పాలభాగం, వెడల్పైన పొడవైన చెవులు, గుబురు మీసాలు, ముతక ఖాదీ దుస్తులు, ఆంధ్రత్వం బుట్టిపడే రూపం నాన్నగారు. సత్య పట్టుదల, దానగుణం, నిరాడంబర జీవనం, నిర్భయత్వం మా నాన్న సహజ గుణం. వృత్తిని మించిన శిరుడు లేవని ఆయన సందేశం. మసకాలేని మనుగడ వారి. ఒక కావ్యం ప్రారంభించాలంటే అది పూర్తయ్యే వరకు నిద్ర ఆహారాల మీద ధ్యాసం ఉండేది కాదు. మధ్యరాత్రి లేచి కిరోసిన్ లాంతర్ దగ్గర కూర్చొని కవిత్వం రాశారు. ఒకసారి నేను నిడుబ్రో నుంచి వారు ఉండే అప్పికట్లకు వెళ్ళి, అది రోహిణీ కథ, వడగాలులు బాగా వీస్తారు. అప్పుడు మా నాన్న తలకు టవల్ చుట్టుకొని కవిత్వం రాస్తున్నాం. ఇది గాంధీ గానం రాస్తున్న సమయం. ఎండలు తగ్గాక రాయవచ్చు కదా, ఎప్పుడు రమ్మంటే అప్పుడు కవిత్వం రాదురా, కవితా వయసం వచ్చినప్పుడే రాయాలన్న అన్నారు. ఇంకొక చమత్కారం, ఒకసారి ఉదయం నాన్నగారి దగ్గరకు వెళ్ళి వరండాలో క్షురకుడు కూర్చొని ఉన్నాడు. నాన్నగారి గదిలోకి వెళ్ళి ఆయన గడ్డం ఒకవైపు చేయబడి రెండో వైపు సబ్బు రాసి నాన్నగారు కవిత్వం రాస్తూ కనిపించారు. ఆ విషయం ఏమిటని వాకుపు చేసి సగం గడ్డం తర్వాత 4 పద్యాలు రాసి వస్తానని లోపలికి వెళ్ళారు. నాన్నగారు తమ కావ్యాలను అంకితం ఇచ్చేది ఎవరికో కృతి సమర్పణ సభ నాడే తెలుస్తుంది. కాసుల కోసం అంకితం ఇవ్వరు. కొన్ని కావ్యాలు ఆంధ్రులకే అంకితం ఇచ్చి మహాత్మా కథను మరణానంతరం లాల్ బహదూర్ శాస్త్రి గారికి అంకితం. నా కథలు అనేవి మరణాంతరం మార్టిన్ లూథర్ కింగ్కి అంకితం. చూపూడి అమ్ములయ్య గారు అనే హరిజనుడి కదంబ కైత అనే కావ్యం, దివ్య జ్యోతి కావ్యాన్ని జనాబ్ గౌసుదేవి గారికి అంకితం. వీరి సమతాభావాన్ని, దేశభక్తికి ఇవి నిదర్శన. పరిగపంట, పెద్ద కావ్యం, ఎక్కట్లు అనే రచన, హరికథలు, నాటకాలు, జంగం కథలు చాలరా. వీరి రాష్ట్రగానం కావ్యం ఆధునిక కావ్యాల్లో ప్రాచుర్యం. నిడుబ్రోలో గజారోహణం, గండపిండేరం, కనకాభిషేకం వంటి సత్కారాలు పొందారు. 1969లో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది. అదే ఏడాది ఆంధ్ర విశ్వవిద్యాలయం
కళా ప్రపూర్ణతో సన్మానం. నాన్నగారికి 1929 వారి అక్క కూతురు రాఘవమ్మతో పెళ్ళైతే మరుసటి సంవత్సరంలోని ఆకస్మిక మరణం సంభవించింది. ఆమె నిర్మల ప్రేమకు చిహ్నంగా ఆత్మార్పణం కావ్యం రాసి ఆమెకే అంకితమిచ్చి మళ్ళా అన్నపూర్ణమ్మను రెండవ పెళ్లి చేసుకున్నారు. ఆమె సుగుణ సంపన్నురాలు, దైవభక్తి పతిభక్తిగా. మా అమ్మ గురించి నాన్నగారు కీర్తిస్తూ చాలా పద్యాలు రాశారు. అవన్నీ వాస్తవాలు. నేను ఇంకా బతకనురా, అమ్మను జాగ్రత్తగా చూడండి అని చెప్పి మా నాన్న మరణించారు. అప్పటి నుంచి మా అమ్మను మేము బాగా చూసుకుంటున్నాం. ఇప్పుడు మా అమ్మ వయసు 95 సంవత్సరాలు. నాన్నగారు తమ గ్రంథాలకు చాలా తక్కువ వెల పెట్టారు. వీరి కవిత్వంలో దైవత్వం, ధర్మతత్వం, మానవత్వం మిళితమై ఉండే అన్ని వర్గాల అభ్యుదయం కోరుతూ సర్వోదయ కవితను రాశానని అంటూ ఒక ఆదర్శ నాయకుడు ప్రజలకు అందించి చైతన్య పరచాలను గాంధీ చరిత్ర, ఆత్మకథ, మహాత్మా కథకులుగా ఇతిహాస స్థాయిలో రాశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సమయంలో రాష్ట్రగానం రాశారు. తెలుగుదేశం, తెలుగు భాష, తెలుగు చరిత్ర, తెలుగు సంస్కృతి అంటే మా నాన్నగారి శరీరం పొలకించిపోయి ఆదర్శవంతమైన జీవితం గడిపిన ధన్యజీవి. వారికి కుమారుడిగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం. గాంధీ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని 1945 నుంచి నాన్నగారు బ్రహ్మచర్యం పాటించడం ఎంత గొప్ప విషయం. కొమ్మలవారి మీద పెదవాళ్ళ సిద్ధార్థ కాలేజీ తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, పేరు మర్చిపోయిన ఒకసారి రా, ఆయన రీసెర్చ్ చేసి పిహెచ్డి పొందారు. ఇవాళ చివరి వారు ఆంధ్ర శేషగిరిరావు గారి గురించి కే మలయవాసిని. ఈమె విశాఖలో మంచి పేరు ప్రసిద్ధి చెందినటువంటి రచయిత్రి, కవయిత్రి. ఆంధ్ర శేషగిరిరావు గారు 10/9/1903 తూర్పుగోదావరి జిల్లా ముక్కామల గ్రామం, అక్కడ జన్మించారు. రెవెన్యూ శాఖలో ఉద్యోగి, పత్రికా సంపాదకులుగా, జర్నలిస్టుగా ఉన్నారు. రచనలు కాలపు శనగలు, రాజకీయాలపై వ్యంగ్య రచన, ఆంధ్ర రాజభక్తులు, ఆంధ్ర రమణీమణులు, ఆంధ్ర వీర యువకులు, ఆంధ్ర విదుషీమణులు, ఆంధ్ర కవుల అద్భుత మహిమల కథలు, తెలుగు కవుల తిట్టు కథలు, ఆహార పుష్టి, విజ్ఞానం, పండుగలు, పరమార్థాలు, విదుషీమణి వేంగమాంబ, ఆంధ్ర బాలల వికట కవితా వినోదిని మొదలైనవి రాశారు. అలాగే విశేషాలు, ఆంధ్రభూమి పత్రికా నిర్వహణ, ఉద్యోగ సుధ, ఆంధ్రకీర్తి, ఆనందవాణి పత్రికలకు సంపాదకత్వం వహించారు. 23/2001 ఆయన చనిపోయారు. తొంభై 98 జీవి. ప్రముఖ సంపాదకులు, కాలమిస్టు, పరిశోధకులు, ఆంధ్రాభిమాని ఆంధ్ర శేషగిరిరావు గారి జీవిత పుస్తకంలో కొన్ని పుటలు చూపిస్తున్నవారు వారి కూతురు, ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వాధ్యక్షురాలు, రచయిత్రి, విశాఖ వాస్తవ్యురాలు, పోలవెన్ మలయవాసినిగా. మా నాన్నగారు ఆంధ్ర శేషగిరిరావు గారు 20వ శతాబ్ది ఆరంభంలో 1908 సెప్టెంబర్ 10 వశిష్ఠ గోదావరి తీరాన ముక్కామల గ్రామంలో ఆంధ్ర రామయ్య, అచ్చమ్మ దంపతులకు పుట్టారు. అఖండ గోదావరి తీరస్థమై
రాజమండ్రిలో మా పితామహుడు రామయ్య గారు తాలూకా ఆఫీసులో పనిచేశారు. ఆ కారణంగా నాన్నగారి ప్రాథమిక విద్య దశ నుండి పట్టభద్రులయ్యే వరకు రాజమండ్రి చదువు. జయంతి గంగన్న పంతులు గారు హెడ్ మాస్టర్గా ఉన్న గిరీశలింగం హై స్కూల్లో ఆయన ఎస్ఎల్సి చదివి పాస్. 40 మంది డివిజన్లో 4 పాస్. వారిలో నాన్నగారు. స్కూల్లోని గురువులలో శ్రీ ముడియము సీతారామరావు గారు నాన్నగారిని బాగా అభిమానించేవారు. సీతారామరావు గారు ప్రపంచంలోని వివిధ ఖండాల భూగోళ శాస్త్రం విడివిడి గ్రంథాలుగా తెలుగులో వ్రాసి ప్రచురి. ఆ పుస్తకాలు తనకెంతో పరిజ్ఞానాన్ని అందించాయని ఆయన చెబుతూ ఉండేవారు. కాలేజీ వారు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో రెండిట్లో ప్రథమ బహుమతి నాన్న పొందారు. కొమర్రాజు లక్ష్మణరావు గారి స్మారకార్థం కాలేజీ వారు చారిత్రక వ్యాసరచన పోటీ పెట్టారు. ఆంధ్ర సామ్రాజ్యం అనే వీరి వ్యాసానికి మొదటి బహుమతి. ఈ పోటీకి ప్రధాన పరీక్షకుడు శ్రీ విస్సా అప్పారావు గారు, ఆంధ్ర యూనివర్సిటీ. తెలుగు కైతల కొత్త తెన్నులు అనే వ్యాసానికి మైదవోలు భాస్కర్రావు గారి బహుమానం కూడా. ఎఫ్ఏ అయిన తర్వాత నాన్నగారు వ్యవసాయం చెయ్యాలనే సంకల్పంతో ముక్కామల వెళ్ళారు. అప్పటికి విస్సా అప్పారావు గారు ప్రిన్సిపాల్. ఏ క్లాసులో శేషగిరిరావు ఇదేమిటి అనుకున్నారు. వ్యాసరచన పోటీలో బహుమతుల సంగతి, వ్యాసరచనలో నాన్నగారికి గల ప్రతిభ గుర్తించిన వారు కబురు చేశారు. అప్పటికి అడ్మిషన్స్ అన్నీ పూర్తయినా రప్పించి సీటుని బిఏ చదవడానికి కారకులు ప్రేరకులయ్యారు విస్సా అప్పారావు ఆశీస్సులందుకు బిఏ ఆంధ్ర యూనివర్సిటీలో తొలి జట్టు గ్రాడ్యుయేట్ అయ్యారు. గాంధీ గారి అసహాయోద్యమం తీవ్ర స్థానంలో ఉన్న సంవత్సరం 1923లో నాన్నగారి జీవితంలో ప్రముఖ స్థానం. 1885లో పుట్టిన కాంగ్రెస్ మహాసభ వార్షిక సభ మొదటిసారిగా తెలుగు గడ్డ మీద 1923 డిసెంబర్లో కాకినాడలో జరిగి ఆంధ్రాభిమాని అయిన నాన్నగారి ఆ సభ మహదానందం కలిగి. అది కాక సభలో కాశీనాథ్ నాగేశ్వరరావు పంతులు గారి భారతి మాసపత్రిక తొలి సంచిక కరపత్రాలలో పంచి అందులో నాన్నగారి వ్యాసం అది మరీ ఆనందాన్ని ఇచ్చేది. ఈ సంవత్సరం డిసెంబర్లోనే నాన్నగారి వివాహం జరిగి మా అమ్మగారి పేరు చింతామణిగా రఘుదేవపురం కారణంగారి అమ్మాయి. నాన్నగారి జీవితంలో ఉద్యోగ పర్వం చాలా విచిత్రమైంది. రాజమండ్రి సబ్ కలెక్టర్ జ్యూరిస్డిక్షన్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో గ్రాడ్యుయేట్ ఎలివన్స్తో ఉద్యోగం దొరికి. అయితే తరచు ఊస్టింగులు తిరిగి పోస్ట్. ఈ ఊదరకు తట్టుకోలేక తన అభివృద్ధికి తగిన ఉద్యోగం జర్నలిస్ట్ అని నిర్ణయించుకొని మద్రాసు గవర్నమెంట్ ఉద్యోగాన్ని అలవోకగా వదిలేస్తారు. కొన్ని పత్రికలకు వ్యాసాలు రాయడం, కొన్ని పత్రికలకు సలహాదారుగా, సహాయ సంపాదకులుగా, స్వానుదారుడైన సంపాదకత్వ నిర్వాహకుడని 3 హోదాల్లో జర్నలిస్టుగా రాణించి నాన్నగారికి సంబంధం కలిగి ఉన్న పత్రికలు 9. వీటిలో ఆంధ్రభూమి, ఆరోగ్యసుధ, ఆంధ్రకీర్తి నాన్నగారు స్వయంగా సంపాదకత్వం నగించి నడిపిన ఆంధ్ర సర్వస్వం పత్రిక నాన్నగారు సలహాదారు. పత్రికా సంపాదకులు ఏడిద నాగేశ్వరరావు. ఈ పత్రికలో కవి పండితుల జీవితాలు
మెకంజీ సేకరించిన నటుడు కవియత్ రీప్రింట్ చేసేవారు. పూసపాటి వారి పూర్వోత్తరం, వత్సవాయి వారి వృత్తాంతం అచ్చేశారు. తమకు శాసనాల మీద, లోకల్ రికార్డ్స్ మీద ఆసక్తి పెంచిన పత్రిక ఆంధ్ర సర్వస్వం అంటారు నాన్నగారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వెంకటరావు గారి పరిచయం చేయడం నందమూరి వెంకటరావు తనకు ఎంతో అదృష్టం అంటారు. ఇక గృహలక్ష్మి కేసరి గారి పత్రిక 1928లో ప్రారంభం. అది స్త్రీల పత్రిక. నాన్నగారు ఆ పత్రిక చారిత్రక స్త్రీల గురించి వ్యాసాలు రాశారు. మద్రాసు విన్నప్పుడు గృహలక్ష్మి సంపాదకుడు కేసరి గారు కోట లక్ష్మీ నరసింహం ఆయన పేరు. ఆయన మార్చేసి కేసరి అని పెట్టి కేఎల్ కేసరి నడపటానికి వెళ్ళారు. నాన్నగారి వ్యాసరచన నచ్చిన కేసరి గారు మొదటి కలయికతోనే శేషగిరిరావు గారు మీరు గృహలక్ష్మి నిర్వహణ చేపట్టి అని ఆనందంగా అంగీకరించారు. ఆనాటి మాసపత్రికల్లో భారతి తర్వాత గృహలక్ష్మికే మంచి పేరు. నాన్నగారు గృహలక్ష్మి పత్రిక ప్రతిష్ట పెంచడానికి ఎంతో కృషి చేసి 1929 నుండి 33 4 ఆ పత్రికలో పనిచేసి స్త్రీలలో రచనాశక్తి పెంపొందించడానికి ఎంతో కృషి చేసి గృహలక్ష్మి స్వర్ణ కంకణం ప్రదానం ఉత్తమ రచయితలకు ఏర్పాటు. గృహలక్ష్మి సంపాదకీయాలని నాన్న రాసిన కథలు, కబుర్లు, వింతలు, విడ్డూరాలు, పుష్పాపచయం అనే శీర్షికలోని విశేషాలని అప్పట్లో వెలువడిన వివిధ దేశాల ఆంధ్ర ఆంగ్ల పత్రికలన్నీ చదివి నాన్నగారు సేకరించి వ్రాసినవే. ఒక్కొక్క సంచికలో ప్రచురితమైన వ్యాసాల సమీక్ష ముఖమండనంగా ఉంటే బాల జ్ఞాన శాఖ, బాలపాటలు, జానపద సాహిత్యం ప్రచురణ నాన్నగారు ప్రవేశపెట్టినవి ఆ పత్రికలు. ఇంతటి వైవిధ్యం చేకూరడలు పత్రికకు సర్క్యులేషన్ విపరీతంగా కేసరి గారి అభినందనలు కూడా. 1933లో నాన్నగారు ఆంధ్ర భూమి అనే పేరుతో పత్రిక నడపడానికి డిక్లరేషన్ సంపాదించి శ్రీరామ నవమి రోజు ప్రారంభించారు. అది 10 సంవత్సరాల పాటు 42 వరకు నిరాఘాటంగా మాసపత్రిక నడిపారు. సమగ్రమైన జాతీయ ఐక్యతను పెంపొందించడం, ఆంధ్ర కళ, ఆంధ్ర సారస్వతం, వీటి అశేష అభ్యుదయాలు పాటుపడ్డం ఆంధ్రభూమి ప్రధాన సంకల్పం. ఆ ఆశయాలతో ఆ పత్రిక నడిపారు. శ్రీ మునిమాణిక్య నరసింహారావు, వజ్జల కాళిదాస్, కొడవటి గంటి కుటుంబరావు, ఆరుద్ద తిరుపన్నేని గోపీచంద్, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆచార్య ఎంజీరంగ, చిరుమామిళ్ళ శివరామ ప్రసాద్, మరుపూరు కోదండరామరెడ్డి, జాషువ, సామవీరం జానకి రామశర్మ, అంటే జానకి గారి తండ్రి. అలాగే శ్రీ కవికొండల వెంకట్రావు, బుడ్డు బాపిరాజు, పురాణం కుమార రాఘవ శాస్త్రి వంటి ప్రసిద్ధ రచయితల రచన నాన్నగారు ఆంధ్రభూమి పత్రికలో ప్రచురించారు. ఆయా రచయితల సంతకాలు బ్లాక్ చేయించి వేసే పద్ధతి ఆయనే ప్రవేశపెట్టి రచయితల సంతకాలతో పాఠకులు పరిచయం కలగజేసి కారపు శనగలనే శీర్షికతో హాస్య ప్రధానంగా రాసే సమకాలీన వివిధ రాజకీయ విషయాలు బహు జనాకర్షణీయంగా ఉండేవి. ఆంధ్రదేశంలో కాక రంగూల్లో కూడా ఈ పత్రిక అధికంగా అమ్ముడైపోయాయి. నేటి ఉత్తమ కథకుడిగా పేరు పొందిన కొడవటి గంటి కుటుంబరావు గారి కథానికలను నాన్నగారి మొట్టమొదటగా తమ పత్రికలో పరిచయం. ఈ విషయాన్ని కొడవటి గంటి వారు చాలా సభల్లో, వేదికల మీద శేషగిరిరావు గారి నన్ను కథకుడిగా ఆంధ్రలోకానికి పరిచయం చేశారని కృతజ్ఞతాభావంతో చెబుతాం. మహిళాలోకం శీర్షికలో వివిధ దేశాల స్త్రీల స్థితిగతులు వివరించేవి. విడ్డూరాలు, ఆంధ్రుని డైరీ, రాష్ట్రీయతరాంధ్రులు, గ్రంథాలయ ఉద్యమం వంటి శీర్షికలతో ముచ్చటైన ముఖ చిత్రంతో వెలువడించిన ఆంధ్రభూమి పత్రిక క్విట్ ఇండియా ఉద్యమానికి అంకితం చేసి తమ దేశభక్తిని చాటుకున్నారు ఆంధ్ర శేషగిరిరావు గారు.
అని చెప్తున్నారు వాళ్ళ. ఆంధ్రభూమి నడుపుతూనే నాన్నగారు వివిధ పత్రికలకు వ్యాసాలు రాశారు. చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ, గాంధీ ఎదురు తిరిగిన సందర్భంలో గాంధీ గారికి ఎదురు తిరిగిన సందర్భంలో కృష్ణాపత్రికలో దాసయ్య నారయ్య అనే పేరుతో వ్యాసం రాశారు. ఆ వ్యాసం మీద మా నాన్నగారు ఒక వ్యాసం రాసి ప్రజామిత్ర అనే పత్రిక ఆ పత్రిక సంపాదకులు గోడవల్లి రామబ్రహ్మ గారు ఆ వ్యాసాన్ని ఆ వారం ప్రజామిత్రలో సంపాదకీయంగా ఆ వ్యాసం రాసిన తీరుకు ముచ్చటబడి రామబ్రహ్మం గారు నాన్నగారిని ప్రజామిత్ర పత్రికకు రమ్మని స్వయంగా ఆహ్వానించారు. అయితే నాన్నగారు వీరి ప్రధానంగా సినిమా పత్రిక, నాకు సినిమా సంగతులు తెలియబండి అని, సినిమా సంగతి నాకు తెలియదు, తక్కిన విషయాలు మీరు చూడండి. దేశ విదేశాలలో వార్తలు వింతలు విశేషాలు సేకరి చక్కని సంపాదకీయాలు రాయడం, సమకాలీన రాజకీయాలు హాస్యాన్ని రంగని వాడిగా వేడిగా విషయాల్ని అందించడం, పత్రిక సర్క్యులేషన్ ఒక్కసారిగా పెరిగి అసలే అభిమానం అప్పటికే ఉందేమో. ఆ పనితీరు మరింత పెరిగి ఎంఎన్ రాయి గారి ఇచ్చిన విందులో నాన్నగారి రాయి గారికి పరిచయం చేస్తూ ప్రజామిత్రకు మీరే ఈ ఫ్యాక్టో ఎడిటర్ రండి అని గర్వంగా పరిచయం చేశారు. గోడవల్లి బ్రిటిష్ గవర్నమెంట్ వారు ప్రెస్ అడ్వైజర్గా ప్రజామిత్ర నుండి ఎవరినైనా పంపమన్న నాన్నగారిని కారిచ్చి పంపారు. ఆ రోజుల్లో ఆ కోటలో ప్రవేశించడం సామాన్యమైన విషయంగా అంతటి గౌరవాదరాలు రామబ్రహ్మం గారి అభిమాని. అంతేకాదు అయ్యదేవర కాళేశ్వరరావు స్పీకర్గా ఉండి వ్రాసిన ఒక అసందర్భపు లేఖను నాన్నగారు యథాతథంగా ప్రజామిత్రలో ప్రచురించారు. ప్రజామిత్ర ఇంత బారు ఉండేటువంటి పత్రిక, అది కొంచెం కోర్సు పేపర్లో ఉండేది, కానీ ముఖ చిత్రం చాలా అద్భుతంగా ఉండేది. 50-60 మధ్యలో బాగా విపరీతమైన సేల్స్ ఉండేది. నేను చదివేవాడిని లైబ్రరీలో. రామబ్రహ్మం గారు చిరునవ్వుతో శేషగిరిరావు గారు కంగారు లేదు, మీరు మంచి పని చేశారు, ఇలాంటి విషయాలు బయట పడాల్సిందే, ఏం వచ్చినా నేను చూసుకుంటా. అప్పటి సంపాదకుల ఉద్యోగుల అన్యోన్యత అవగాహన అలా ఉండే. రెండవ ప్రపంచ యుద్ధం హడావిడిలో ప్రజామిత్ర గుడివాడ వెళ్ళి నాన్నగారు రమ్మన్నారు, కానీ ఆయన వెళ్ళరు. మీ వేడి వేడి పకోడీల్లాంటి సంపాదకీయాల కోసం పాఠకులు ఎదురు చూస్తారండి అన్న రామబ్రహ్మం గారి మాటలు నాన్నగారు తలుచుకుంటూ ఉంటారు. ఉప్పులూరి కాళిదాసు గారి అభ్యర్థన మేరకు 1945లో ఆనందవాణి సంపాదకత్వం చేపట్టారు. శ్రీ ముద్దా విశ్వనాథం, శ్రీ ఆరుద్ర అప్పట్లో ఆనందవాణి ఆఫీసులో ఉండేవారు. నాన్నగారి సంపాదకీయాలు చూసిన ఆరుద్ర ఆంధ్ర శేషగిరిరావు గారు చిన్న తీగలాగి డొంకంతా కదపగల సంపాదకీయాలు ఒక్క వాక్యంలో పెక్కు సబబులు చూపింపగల సిద్ధహస్ నాకు గుర్తుంది. వడబడి గంటి కుటుంబరావు డిస్కవర్ చేసిన ఎడిటర్ నేటి సజీవ పాత్రికేయులు భీష్మాచార్యుల వంటి వారు అన్న తన దేశాన్ని, జాతిని, భాషను అమితంగా ప్రేమించడంతో పాటు వాటి ఔన్నత్యాన్ని అహరహం కృషి చేసిన మహనీయులు నాన్నగా. ఆంధ్రుడు అంటే వారికి ఎనలేని అభిమానం. ఆంధ్ర అనే శబ్దం వింటే పులకించిపోతాం. ఆంధ్రుడు ఎక్కడ ఏ విషయంలో గుర్తింపు రాకపోయినా ఆయన ఇప్పటికీ మనసు విలవిలాడు. తాను ఆంధ్రపుత్రుడని ఆయనకు అనుక్షణం గుర్తు. తాము గుర్తుంచుకోవడమే కాదు, తాము సంబోధించే వాళ్ళందరినీ కూడా ఆంధ్రపుత్రులకు అభివాదాలు అని, తనకంటే చిన్నవారైతే ఆంధ్రపుత్ర అని సంబోధించి వారు రాసిన పుస్తకాలు తన ఆంధ్ర వైభవాన్ని చాటి చెప్పి ఎన్నో ఆంధ్ర చారిత్రకాంశాలు వెలికి తీశారు. ఆంధ్ర రాజభక్తు, ఆంధ్ర రమణీయమడు, ఆంధ్ర వీరయువకు, ఆంధ్ర విదుషీమడు, ఆంధ్రుల కీర్తి పతాకాలు ఎగరేసే రచన. ఆనాళ్లలో ఆ పుస్తకాలను స్కూళ్లలో ఉపవాచకాలుగా నాన్ డీటెయిల్డ్గా పెట్టేవారు. ఆంధ్రుల రాజభక్తి 9 ఎడిషన్స్
ఆంధ్ర రమణీయులు, ఆంధ్ర విదుషీమణులు 5 ఎడిషన్లు వచ్చాయి. ఆంధ్ర రాజభక్తులు ఇప్పటికీ పరం విశ్వవిద్యాలయం ప్రస్తుతం వాళ్ళకి నాంటేళ్లుగా ఉంది. ఆంధ్ర బాలలతో ఆంధ్ర దేశాభిమానం, ఆంధ్ర భాషాభిమానం కలిగించాలన్నదే మా నాన్నగారి నిరంతర. ఆంధ్ర విదుషీ మహిళలు అనే శీర్షికతో పుస్తకం రాయడానికి ఒక ప్రత్యేకమైన కారణం నాన్నగారు ఎప్పుడూ చెప్పేవారు. హార్ట్రిడ్జ్ ఆఫ్ ఇండియా, హెరిటేజ్ ఆఫ్ ఇండియా సర్వ్స్ ఒకటిగా ప్రచురితమైన పోయమ్స్ బై ఇండియన్ ఉమెన్ అనే గ్రంథంలో భారతదేశం పలు భాషల ప్రాచీన అధునాతన కవయిత్ర రచనల నుండి మచ్చు తొలకలను ఏడ్చి తీసుకొని ఆంగ్లంలోకి అనువదించి ఉన్న వైదిక వాంగ్మయానికి 1, పాళీకి 9 మంది, సంస్కృతానికి 4, తమిళానికి 2, కర్ణాటకానికి 3, మహారాష్ట్రానికి 5, వంగ భాషకు 10 మంది, హిందీకి 6, గుజరాతీకి 2, ఉర్దూకి 2, మలయాళీలానికి 1, పార్సీకి 5, కాశ్మీరానికి 1, ఆంగ్లానికి 5, ఇట్లా 14 భాషలు, 56 కవయిత్రుల రచన. అందులో ముద్రితమైన తెలుగు అనువాదం ఒక్కదాన్ని కూడా ఈ సందర్భంగా పొడసూపిన జిజ్ఞాసతో ఆంధ్ర విదుషీమణులు జరిగిన విచారణ ఫలితంగా ఈ ఆంధ్ర విదుషీమణుల గ్రంథ రచన సాగి. నాన్నగారు అప్పట్లో 1950లో 9 విదుషీమణుల విషయంతో మొదటి భాగం వేసి, తర్వాత 2వ భాగంలో 9 మందికి, తర్వాత 1952లోనే తయారు. ఆంధ్ర భాషాభిమానంతో వారు ఆంధ్ర బాలల వికట కవితా వినోదిని, ఆంధ్ర రాజధాని హైదరాబాద్, ఆంధ్ర కవుల అద్భుత మహిమల కథలు, తెలుగు కవుల తిట్టు కథలు అనే రచనలు చేసి ఆహార పుష్టి విజ్ఞానం అనే శీర్షికలో ఆకుకూరలు, కాయగూరలు, ఫలజాతులు 1-2 భాగాలు ప్రతి. ఇవి కాక మరెన్నో రచనలు అముద్రితం. 1956 కుటుంబంలో ఏర్పడిన చిక్కుల వల్ల మద్రాసు నుండి పీఠం కదిలి ముక్కాముల కాపురం కుగ్రామవాసు. నేను అప్పటికే 5వ క్లాసు ఉండా ముక్కాముల స్కూల్లో మొదటి 7వ క్లాసులో చేర్చి ESSLC 8వ తరగతిలో ముక్కాముల్లో చదివిపో. ఇక చదవటానికి మా ఊళ్ళో స్కూల్ లేకపోతే కండపల్లి స్కూల్లో చేర్పి చదివించారు. ఊళ్ళో మోతుబరు, ఇరుగు పొరుగు వారు కాదన్న ఆడపిల్లలు చదువుకోవాల్సిందే అనే పట్టుదలతో మమ్మల్ని చదివి, మా తమ్ముడు రవిప్రసాద్, చెల్లెలు కమలవాహిసిని కూడా కండవల్లి వెళ్ళి చదివారు. కాలేజీ విద్య విశాఖలో, ఆంధ్ర విశ్వకళాపతి తెలుగు శాఖలో, నేను కెమికల్ ఇంజనీరింగ్ శాఖలో తమ్ముడు రవిప్రసాద్, చరిత్ర శాఖలో కమలవాసి అధ్యాపకులుగా. యూనివర్సిటీకి రాకముందు MA అవగానే నేను రాజమండ్రి రాజ్యలక్ష్మి స్త్రీల కళాశాలలో అధ్యాపకురాలిగా మా బామ్మ నేను రాజమండ్రిలో ఉండేవారు. అప్పుడప్పుడు నాన్నగారు వచ్చిపోయేవారు. మా కాలేజీ కమిటీలో కాంగ్రెస్ కార్యకర్త కోవిడి లింగరాజు ఉండ. ఆయన నాన్నగారి స్కూల్లో సహాధ్యాయులు. నాన్నగారిని చూడగానే వారికి పత్రిక పెట్టాలని ఊపొచ్చి వెంటనే వేదిక అనే పత్రిక నాన్నగారికి మళ్ళీ ఆనందం, ఉత్సాహం, చేతి నిండా పని. 1971 నాడు ఇందిరాగాంధీ మీద ఎన్నో రాశారు ఆ పత్రిక. పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, సమస్యలు తీరా 79లో నాన్నగారు విశాఖ మళ్ళీ పత్రిక పెట్టాలని ఆంధ్రకీర్తి పెట్టడానికి డిక్లరేషన్ ప్రయత్ని న్యూస్ పేపర్ రిజిస్ట్రార్ ఆ పేరు రీజనల్ వాసన కొడుతోంది. ఆ పేరుకు అనుమతి ఇవ్వను. ఆంధ్ర శబ్దం మీద మమకారం గల నాన్నగారి పట్టుదల ఎక్కువ. ఉత్తర ప్రత్యుత్తరాలు చాలా జరిగి ఏడాది దాటి విషయమంతా వివరిస్తూ అప్పటి ప్రధాని చరణ్ సింగ్కు లేఖ రాశారు. వారం తిరిగేసరికి డిక్లరేషన్ 1979 విజయదశమి నాడు పత్రిక ప్రారంభించి అప్పట్లో విశాఖలో సరైన ప్రెస్లు లేకపోయినా, పనికి స్తోమత లేకపోయినా 3 ఏళ్ళు 36 సంచికలు
వెలువడ్డానికి 4 ఏళ్ళు పట్టి నిరంతరం ఏదో ఒకటి వ్రాయడం వారికి అలవాటు. అలా వ్రాసిన గ్రంథాలెన్నో ప్రచురణ కోరుతూ ఉండాలి. నాన్నగారికి ఏ కాగితం చిత్తు కాగితంలా కలపడం, కొట్లాలుగా వచ్చిన చిన్న కాగితం ముక్కలో కూడా వారికి ఏదో మంచి విషయం కవి కొండల వెంకట్రావు గారు ప్రకృతి పాంచజన్యం అనే శీర్షికలో ఒక్క చితి కాగితపు ముక్క నక్కియున్న చెత్త కాగితపు తొలక చేత చింపి ఇంటిలో నుండి అవలికి ఇట్టే విసరు, అంతలో చూడబోదును అలరి పనికి వచ్చునో అని అలాగు రెచ్చు మమత పోదు చూసిన కొద్దీ పోదు దేవ అనుకున్నా. వెంకట్రావు గారు చింపి అయ్యయ్యో అనుకున్నా. కానీ నాన్నగారు ఏ చెట్టు కాగితాన్ని చదవందే చెంపరు. ప్రతి కాగితంలో పనికి వచ్చే విషయం ఒకటి చెప్తూనే ఉంటారు. నిజమైన ఆయుర్వేద వైద్యుడు పనికిరాని మొక్క అంటూ ఉండదట. నిజమైన సంపాదకులు పనికిరాని విషయం ఒక్కటి ఉండదు. నాన్నగారి విషయంలో సర్వదా అందువల్ల జీవితాంతం వల్ల ప్రతి క్షణం చదువు చెప్తూనో జీవనయానం సాగించి 20వ శతాబ్ది ఆరంభంలో పుట్టి శతాబ్ది చివరి వరకు జీవించి ఆ శతాబ్దిలోని వివిధ సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ, చారిత్రక విషయాలు సునిశితంగా అవగాహన చేసుకొని పరిశోధనాత్మక రచన వందలాదిగా చేసిన పూర్ణ పురుషాయుష్జీవుడు శ్రీ ఆంధ్ర శేషగిరిరావు గారు మా నాన్నగారు 2001 మార్చి 23 స్వర్గస్థులయ్యారని వారి కుమార్తె మలయవాసిని చెప్పారు. రేపు కందుకూరి రామభద్రరావు గారి గురించి కందుకూరి పుండరీకాక్షుడిగా వాళ్ళ అబ్బాయి ఏం చెప్తారో తెలుసు.